హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు సిరిప్రియ. మీకోసం ఇంకో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో వచ్చేసానండి. చాలామంది ఇంట్లో కాకుండా బయట దొరికే చికెన్ పకోడీ తింటూ ఉంటారు కదా, అలా కాకుండా ఈసారి ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్, అలాగే పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కోడిగుడ్డు, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, ఒక నిమ్మరసం పిండి బాగా మ్యారినేట్ చేసుకోండి. ఇలా మ్యారినేట్ చేసుకున్న దాంట్లో ఒక చిటికెడు ఫుడ్ కలర్, అలాగే 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోండి. ఇలా మ్యారినేట్ చేసుకున్న దాన్ని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి మీడియం టు హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. మిగిలిన ముక్కలను కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని వాటిని కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చివరిగా కొంచెం కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి వేయించుకొని ఫ్రై చేసి చికెన్ పకోడీ పైన వేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారా, మధ్యలో మా బాబు వచ్చి ఎలా తింటున్నాడో, అమ్మ నాకు ఇస్తావా చికెన్ పకోడీ అనుకుంటూ. ఎలా ఉందమ్మా అంటే చాలా బాగుందమ్మా అని చెప్పాడు. చూసారు కదా, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.